ఆర్టికల్ 12 ఆల్రెడీ చేశాను. ఆ తర్వాత మీకు ఇంట్రడక్షన్ చూపిస్తున్నాను. అంటే ఆర్టికల్ 12 ఎందుకు ముందు చేశానంటే అసలు స్టేట్ అంటే ఏంటో అర్థమైతే తర్వాత ఫండమెంటల్ రైట్స్కి ఆ స్టేట్కి ఉన్న కొరిలేషన్ మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో ఓన్లీ ఇంట్రడక్షన్. ఐ విల్ ఇంట్రొడ్యూస్ ఫండమెంటల్ రైట్స్ టు యూ. అసలు ఫండమెంటల్ రైట్స్ గురించి ఏంటి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఈ వీడియోలో మనం చూద్దాం. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ 12 to 35. Fundamental rights are enshrined in Part 3 of the Constitution from Articles 12 to 35. ప్లీజ్ ఈ వీడియో ఎలాగా కన్సిడర్ చేస్తారంటే ఎవ్రీ స్టేట్మెంట్ ఎవ్రీ బుల్లెట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి, మనకి పాలిటీ క్వశ్చన్ పేపర్స్ ఎలా వస్తున్నాయి, దే ఆర్ గివింగ్ 4 statements and they are asking which statement is correct, which statement is wrong. సో అందుకని ప్లీజ్ కన్సిడర్ ఎవ్రీ బుల్లెట్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఎ స్టేట్మెంట్. సో అందుకని బీ వెరీ కాషియస్ విత్ ఎవ్రీ లైన్. ఫండమెంటల్ రైట్స్ అనేవి మన పార్ట్ 3 కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. ఆర్టికల్స్ 12 to 35. ఇన్ దిస్ రిగార్డ్ ద ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, మన ఫ్రేమర్స్ ఈ బిల్ ఆఫ్ రైట్స్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ నుంచి తీసుకొచ్చారు. మన ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మన ఫ్రేమర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ నుంచి తీసుకొచ్చారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏలో బిల్ ఆఫ్ రైట్స్ ఉంది, అక్కడి నుంచి మనం తీసుకోవడం జరిగింది. మన ఫ్రేమర్స్ అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది. యూఎస్ ఈజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ దట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు బిల్ ఆఫ్ రైట్స్. యూఎస్ ఈజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ దట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు బిల్ ఆఫ్ రైట్స్. అంటే ఫండమెంటల్ రైట్స్కి మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇచ్చింది యూఎస్ కాన్స్టిట్యూషన్. అక్కడ నుంచి మన ఫ్రేమర్స్ తీసుకున్నారు. మన ఫ్రేమర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అది ఇన్హెరిటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూఎస్ఏ. అందులో బిల్ ఆఫ్ రైట్స్ అనమాట, దాని నుంచి తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్, పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్లో ఈ పార్ట్ 3ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియాగా డిస్క్రైబ్ చేయొచ్చు. అసలు మ్యాగ్నా కార్టా అంటే ఏంటి? మ్యాగ్నా కార్టా ఇస్ ద చార్టర్ ఆఫ్ రైట్స్. అంటే రైట్స్ యొక్క ఒక చార్టర్, అంటే ఒక పట్టిక, ఒక చార్టర్ ఇచ్చాడు అనమాట. ఎవరు? ఇష్యూడ్ బై కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇన్ 1213 అండర్ ప్రెజర్ ఫ్రమ్ బ్యారన్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ రిటన్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్. సో ఆ విధంగా మ్యాగ్నా కార్టా అనేది కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ 1213లో ఇష్యూ చేయడం జరిగింది. అది రైట్స్ యొక్క ఒక చార్టర్. అది రైట్స్ ఏంటి అనేది ఒక రిటన్ డాక్యుమెంట్ అనమాట, అసలు సిటిజన్స్ యొక్క రైట్స్ ఏంటి అనేది. సో ఆ విధంగా మన పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రైట్లీ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. పార్ట్ 3. తర్వాత ఫండమెంటల్ రైట్స్ ఆర్ మెంట్ ఫర్ ప్రమోటింగ్ ద ఐడియల్ ఆఫ్ పొలిటికల్ డెమోక్రసీ. మనకి 3 రకాలు ఉంటాయి: పొలిటికల్, సోషల్, ఎకనామికల్. పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది ఫండమెంటల్ రైట్స్. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ డిఫరెన్స్ గమనించండి. పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది ఫండమెంటల్ రైట్స్. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అర్థమైంది కదా ఈ పాయింట్? ఫండమెంటల్ రైట్స్ అనేవి పొలిటికల్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తాయి. సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీని ప్రమోట్ చేసేది మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ప్రివెంట్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ అథారిటేరియన్ అండ్ డెస్పాటిక్ రూల్ ఇన్ ద కంట్రీ అండ్ ప్రొటెక్ట్ ద లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ద పీపుల్ అగేన్స్ట్ ద ఇన్వేజన్ ఆఫ్ ద స్టేట్. అంటే గవర్నమెంట్ అథారిటేరియన్గా తయారైపోకుండా, డెస్పాటిక్ రూల్ అంటే ఎలాగైనా సరే వాళ్ళు అనుకున్నదే సాధించే విధంగా డెస్పాటిక్గా చేయకుండా మన లిబర్టీస్ని, అంటే మనకంటూ కొన్ని స్వేచ్ఛలు ఉంటాయి, లిబర్టీస్ అండ్ ఫ్రీడమ్స్ ఆఫ్ ద పీపుల్ని పరిరక్షించడానికి ఫండమెంటల్ రైట్స్ ఉపయోగపడతాయి అనమాట. అవి ప్రివెంట్ చేస్తాయి స్టేట్ యొక్క, అంటే గవర్నమెంట్. చూసాం కదా స్టేట్ అంటే ఏంటండి? గవర్నమెంట్, లెజిస్లేచర్, పార్లమెంట్, గవర్నమెంట్ బాడీస్ వాళ్ళందరూ కూడా అథారిటేరియన్గా డెస్పాటిక్గా రూల్ చేయకుండా మన లిబర్టీస్ని ఫ్రీడమ్స్ని కాపాడడానికి, అగేన్స్ట్ ద ఇన్వేజన్ ఆఫ్ ద స్టేట్, మన లిబర్టీస్ మీద ఇన్వేజన్ జరగకుండా ఫండమెంటల్ రైట్స్ ప్రివెంట్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ యూజ్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ ప్రివెంట్ చేస్తాయి. ఏం ప్రివెంట్ చేస్తాయి? ఒక అథారిటేరియన్ డెస్పాటిక్ రూల్ ఉండకుండా, ఇన్వేజన్ ఆఫ్ ద స్టేట్ ఎవరి మీద, లిబర్టీస్ మీద, ఫ్రీడమ్స్ ఆఫ్ ద పీపుల్ మీద జరగకుండా ఫండమెంటల్ రైట్స్ ప్రివెంట్ చేస్తాయి. సో ఫండమెంటల్ రైట్స్ ఆపరేట్ యాజ్ లిమిటేషన్స్ ఆన్ ద టైరనీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్ ఆఫ్ ద లెజిస్లేచర్. అంటే లెజిస్లేచర్ ఇష్టం వచ్చినట్టు ఆర్బిటరీగా, అంటే ఒకరికి అనుకూలంగా ఇంకొకరికి అనుకూలంగా కాకుండా చట్టాలు చేయకుండా, అలాగే ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ అక్కడి నుంచి పైకి వెళ్తే ఎంపీస్, ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్లోకి వస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్ లెజిస్లేచర్లోకి వస్తారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అక్కడి నుంచి డిపార్ట్మెంట్, అంటే ఒక్కొక్క మినిస్టర్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఇట్ ఆపరేట్ యాజ్ లిమిటేషన్స్. ఫండమెంటల్ రైట్స్ అనేవి వాళ్ళ టైరనీని లిమిట్ చేస్తాయి. దే లిమిట్, అంటే ఫండమెంటల్ రైట్స్ లిమిట్ ద టైరనీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్ ఆఫ్ ద లెజిస్లేచర్. దే లిమిట్. సో ఫండమెంటల్ రైట్స్ లిమిట్ ద గవర్నమెంట్. ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ ప్రవర్తించకుండా, గవర్నమెంట్లో ఉన్న అఫీషియల్స్ ప్రవర్తించకుండా ఫండమెంటల్ రైట్ లిమిట్ చేస్తాయి. ఆపరేట్ యాజ్ లిమిటేషన్స్. సో ఫండమెంటల్ రైట్స్ లిమిట్ ద టైరనీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ ఆర్బిటరీ లాస్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో ఫండమెంటల్ రైట్స్ యాక్ట్ యాజ్ లిమిటేషన్స్. మోస్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ అగేన్స్ట్ ద ఆర్బిటరీ యాక్షన్ ఆఫ్ ద స్టేట్. అంటే స్టేట్ ఏదైనా ఆర్బిటరీగా, అంటే ఒకరికి బయాస్డ్గా, ఒకరికి అనుకూలంగా, ఒక సెక్షన్కి అనుకూలంగా కాకుండా చేస్తుంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏం చేస్తాయంటే దానికి అగేన్స్ట్గా నిలబడతాయి అనమాట. సో అంతా కూడా స్టేట్ మీద ఉంటుంది. అందుకని ఐ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఈస్ స్టేట్ బిఫోర్ ఇంట్రొడ్యూసింగ్ యూ టు ద ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 స్టేట్ అంటే ఏంటని ఎందుకు చెప్పానంటే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ అవైలబుల్ అగేన్స్ట్ ఆర్బిటరీ యాక్షన్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ ఏం చేస్తుందో దానికి అగేన్స్ట్గానే ఉంటాయి ఫండమెంటల్ రైట్స్, అంటే ఆర్బిటరీగా చేస్తే. ఫండమెంటల్ రైట్స్ ఆర్ రిగార్డ్ యాజ్ ఫండమెంటల్. ఎందుకు ఫండమెంటల్? బికాస్ బేసిక్ లాస్ అనమాట. అంటే ప్రతి మనిషికి ఇది ఒక బేసిక్ లా. ఫండమెంటల్ రైట్స్ అనేవి స్వేచ్ఛ, లిబర్టీ ఇవన్నీ ఉండాలి కదండి.
దీస్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేస్తుంది అండ్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్, చాలా అవసరం దేనికి, ఫర్ ద అటైన్మెంట్ బై ద ఇండివిజువల్ ఆఫ్ ఫర్ ఫుల్ ఇంటలెక్చువల్, మారల్ అండ్ స్పిరిచువల్ స్టేటస్. ఒక ఇండివిజువల్, ఒక మనిషి తన యొక్క ఇంటలెక్చువల్, మారల్ అండ్ స్పిరిచువల్ స్టేటస్ ఫుల్గా అటైన్ చేయడానికి ఈ లిబర్టీస్, ఫండమెంటల్ రైట్స్ ఇచ్చిన లిబర్టీ చాలా అవసరం. మనల్ని కట్టేలు చేశారనుకోండి, నిర్బంధించారనుకోండి, మన యొక్క ఇంటలెక్ట్ పూర్తిగా పనిచేయదు, మనం మారల్గా ఫుల్గా ఉండలేం, స్పిరిచువల్గా మనం ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించుకోలేం. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకునేటట్టు కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేస్తుంది ఈ ఫండమెంటల్ రైట్స్ ద్వారా. దీస్ ఆర్ గ్యారంటీడ్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ గ్యారంటీడ్ బై ద కాన్స్టిట్యూషన్. ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఫర్ ద అటైన్మెంట్ బై ద ఇండివిజువల్ ఆఫ్ ద ఫుల్ ఇంటలెక్చువల్, మారల్ అండ్ స్పిరిచువల్ స్టేటస్. ఈ మూడు కూడా మనిషి ఎదగడానికి చాలా అవసరం. ఆ మనిషి ఎదగడానికి ఈ ఫండమెంటల్ రైట్స్ కావాలి. అవి ఫ్రీగా ఉంటేనే, మనుషులు ఫ్రీగా ఉంటేనే ఇవన్నీ అటైన్ చేయగలుగుతారు. సో ఆ ఫండమెంటల్ రైట్స్ని కాన్స్టిట్యూషన్ గ్యారంటీ చేస్తుంది అనమాట. అందుకనే ఈ మూడు కావాలంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ అనమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇన్ఏలియనబుల్ రైట్స్. ఇవి మన నుంచి తీసేయలేరు, మన హక్కులు ఇవి. మన నుంచి ఇన్ఏలియనబుల్ అంటే మన నుంచి వేరు చేయలేరు. బికాస్ దే కెనాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ సిటిజన్స్ ఇన్ నార్మల్ టైమ్స్. అంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, బట్ నార్మల్ టైమ్స్లో ఇవి ఇన్ఏలియనబుల్ రైట్స్ అనమాట. అంటే మన నుంచి విడదీయలేని రైట్స్. కెనాట్ బి టేకెన్ అవే ఫ్రమ్ సిటిజన్స్ ఇన్ నార్మల్ టైమ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ద ఆబ్జెక్టివ్ behind the inclusion of fundamental rights in the Indian Constitution is to establish a government of laws and not of men. అసలు ఈ ఫండమెంటల్ రైట్స్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొందుపరచడానికి పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఏంటి ఆబ్జెక్టివ్ ఏంటి? ఒక గవర్నమెంట్ ఆఫ్ లాస్, అంటే చట్టాలతో నడిచే గవర్నమెంట్, చట్టాలకు అనుకూలంగా ఉండే గవర్నమెంటే కావాలి. కానీ మనుషులు చేసే రూల్స్ బట్టి కానీ మనుషుల మీద నడవకూడదు, చట్టాల మీద నడవాలి. ఒక యాక్ట్ చేస్తారు గవర్నమెంట్, పార్లమెంట్ ఒక యాక్ట్ చేస్తారు. సో యాక్ట్ తగ్గట్టు సిటిజన్స్ ఉంటారు. సరే యాక్ట్ మళ్ళీ కాన్స్టిట్యూషన్ వ్యాలిడా కదా అని సుప్రీంకోర్టు వస్తుంది, బట్ ఒక మంచి యాక్ట్ వచ్చింది, ఆ యాక్ట్కి అనుగుణంగా రూల్స్ ఉండాలి. మెన్ ఉండకూడదు, మనుషులు ఉండకూడదు. ఇంకా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్ళడం రైట్, మనకి ఇండియాలో రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళడం నాట్ కరెక్ట్, దట్ ఈస్ ద యాక్ట్. 2 వీలర్స్ మీద ఇద్దరు వెళ్ళాలి, దట్ ఈస్ యాక్ట్. థర్డ్ పర్సన్ ఈజ్ నాట్ వ్యాలిడ్. సో యాక్ట్లో ఉన్నట్టు ఉండాలి రూల్. దాన్ని వైలేట్ చేస్తేనే సిటిజన్స్కి ఏమైనా పెనాల్టీ ఉండాలి. అంతేగాని అక్కడ ఉన్న మనిషిని డిసైడ్ చేయకూడదు, కానిస్టేబుల్ డిసైడ్ చేయకూడదు, ఎదురు ఉండొచ్చా ముగ్గురు ఉండొచ్చా అని. సో గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్, అది ఆబ్జెక్టివ్. ఈ ఫండమెంటల్ రైట్స్ని ఇంక్లూడ్ చేయడానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ లాస్ అండ్ నాట్ ఆఫ్ మెన్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్, allowing persons to move the courts for their enforcement if and when they are violated. మన ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎప్పుడైనా వైలేట్ జరిగితే, అంటే నేను ఫ్రీగా, నాకు రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఉంది ఇన్ నార్మల్ టైమ్స్. నేను వెళ్తాను, బయట రాష్ట్రానికి వెళ్తా, బయట రాష్ట్రం వల్ల ఆపేరంటే ఐ విల్ గో టు కోర్ట్. సో దే ఆర్ జస్టిషియబుల్ అన్నమాట. ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్, అంటే కోర్టుకి వెళ్ళే అధికారం ఇచ్చారు కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ కానీ నీకు వైలేట్ జరిగితే గో టు ద కోర్ట్ అండ్ గెట్ దేర్ ఎన్ఫోర్స్మెంట్. ఆ ఫండమెంటల్ రైట్ నీకు చేరడానికి కోర్ట్స్ అనుమతి ఇచ్చింది, కాన్స్టిట్యూషన్ అనుమతి ఇచ్చింది, కోర్టుకి వెళ్ళి జస్టిఫై చేసుకోమని. Fundamental rights are not absolute rights, but qualified. These are restricted rights. The Constitution authorizes Parliament to impose reasonable restrictions. Absolute అంటే 100% full, 100%. Absolute కాదు, కొంతవరకే, ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. ఇవి రెస్ట్రిక్టెడ్ రైట్స్. ఇవి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు. ఎవరు పెట్టచ్చు? పార్లమెంట్ పెట్టచ్చు. ఏ విధంగా పెట్టచ్చు? ఆ రెస్ట్రిక్షన్స్ రీజనబుల్గా ఉండాలి, అంటే ఇష్టారాజ్యంగా ఉండకూడదు. ఇష్టారాజ్యంగా రెస్ట్రిక్షన్స్ పెడితే ఫండమెంటల్ రైట్స్ మీద అగైన్ కోర్ట్ విల్ కమ్. సో అందుకని ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ రైట్స్, అంటే 100% హక్కు నీది కాదు. దే ఆర్ రెస్ట్రిక్టెడ్, రెస్ట్రిక్షన్ ఉంటుంది, రెస్ట్రిక్షన్ పార్లమెంట్ పెడుతుంది రీజనబుల్గా. దో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, యూ సీ ఇన్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆల్సో. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ బట్ క్వాలిఫైడ్ అంతే. క్వాలిఫైడ్ అంటే ఎంతవరకు అవసరం అంతవరకే క్వాలిఫై అవుతాయి, అవి పూర్తిగా ఉండవు. రెస్ట్రిక్షన్ ఉంటుంది, పార్లమెంట్ ఇంపోజ్ చేస్తుంది, రీజనబుల్గా చేస్తుంది, చెయ్యాలి. సో అది ఈ స్టేట్మెంట్. బట్ ఈ 2 ఆర్టికల్స్ మాత్రం అబ్సల్యూట్, దీనికి రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టడానికి ఇంకేం ఉండదు. ఆర్టికల్ 17 అన్టచబిలిటీలో ఇంక రెస్ట్రిక్షన్ ఏ ఉంటుంది. అన్టచబిలిటీ ఈజ్ పనిషబుల్ అంతే. అంటరాంతరం అనేది 100% ఉండకూడదు, ఇంక అందులో రెస్ట్రిక్షన్ ఏ ఉండదు ఇంకా. అలాగే 24 చిల్డ్రన్ హజార్డస్ ఫ్యాక్టరీస్లో పని చేయకూడదు. చిల్డ్రన్ లెస్ దాన్ 14 years షుడెంట్ వర్క్ ఎనీవేర్. అప్ టు 18 years, 14 to 18 చిల్డ్రన్ కెన్ వర్క్ బట్ నాట్ ఇన్ హజార్డస్ ఫ్యాక్టరీస్. అది ఆర్టికల్ 24 చెప్తుంది. సో ఇది కూడా అబ్సల్యూట్, ఇందులో ఇంకేమీ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు ఇంకా. ఇందులో ఇంకా 100% అన్నమాట 2 కూడా. సో ఈ 2 ఆర్టికల్స్ డజంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్, దీస్ ఆర్ అబ్సల్యూట్ రైట్స్. ఆర్టికల్ 17 and 24. ఇప్పుడు ద గ్రౌండ్స్ ఆన్ విచ్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్. గ్రౌండ్స్, అసలు ఫండమెంటల్ రైట్స్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు బికాస్ దే ఆర్ నాట్ అబ్సల్యూట్. పార్లమెంట్ టు ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. దేని మీద రెస్ట్రిక్షన్ జరగచ్చు? ఇన్ ద ఇంట్రెస్ట్స్ ఆఫ్ సావరెనిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. మన సార్వభౌమాధికారంకి ఏమైనా విఘాతం కలిగినా, మన రాష్ట్ర భద్రత, మన దేశ భద్రత గురించి ఏమైనా జరిగినా, అలాంటి విషయాల్లో పార్లమెంట్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు మన ఫండమెంటల్ రైట్స్ని, సిటిజన్స్ యొక్క ఫండమెంటల్ రైట్స్ని. అలాగే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, మొరాలిటీ అండ్ డీసెన్సీ. పబ్లిక్ అంతా ఒక ఆర్డర్లో ఉండాలి. ఇష్టారాజ్యంగా ఎవరు పడతాడు, నాకు రైట్ ఉంది కదా అని చెప్పి తాగి తందనాలు ఆడి రోడ్ల మీద తిరిగితే కుదరదు.
ఒక పబ్లిక్ ఆర్డర్ ఉంటుంది, మొరాలిటీ ఉంటుంది, డీసెన్సీ ఉండాలి పబ్లిక్లో. సో ఆ విషయాలు ఏమన్నా ఎక్కడైనా ఈ 3 వాటికి కానీ ఎక్కడైనా అవసరం అయితే పార్లమెంట్ విల్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అలాగే ఇన్ ద ప్రమోషన్ ఆఫ్ వెల్బీయింగ్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఇన్ సొసైటీ. వెల్బీయింగ్ వీకర్ సెక్షన్స్ అంటే ఉమెన్, చిల్డ్రన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ వీకర్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ. వాళ్ళ వెల్బీయింగ్ ప్రమోట్ చేయడానికి పార్లమెంట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ద సొసైటీ ఆర్ ఆన్ ఇండివిజువల్స్. ప్రమోషన్ ఆఫ్ వెల్బీయింగ్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. అలాగే మెయింటైనింగ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ అదర్ ఫారెన్ నేషన్స్. మనం ఫ్రెండ్లీ ఫారెన్ నేషన్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి పార్లమెంట్ కెన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్స్. అలాగే రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్ 15. ఈ విషయంలో పార్లమెంట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఎందుకంటే ఇందులోనే మనం 15(3)కి వచ్చేసరికి ఉమెన్కి, చిల్డ్రన్కి కొంచెం ఎగ్జామ్ చేస్తాం. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ 15(4)లో చేస్తాం. సో ఆర్టికల్ 15 రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్ విషయంలో కూడా పార్లమెంట్ టు ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. రైట్ అగైన్స్ అన్టచబిలిటీ, రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. ఇక్కడ వరకు రెస్ట్రిక్షన్స్ అండి. ఇక్కడ నుంచి సెపరేట్. రైట్ అగైన్స్ అన్టచబిలిటీ, రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ అగైన్స్ ద ప్రైవేట్ ఇండివిజువల్ ఆల్సో. ఈ విషయంలో ప్రైవేట్ ఇండివిజువల్ మీద కూడా వెళ్తారనమాట. అంటే ఇది ఎవరైనా ప్రైవేట్ ఇండివిజువల్స్ ప్రాక్టీస్ చేసినా దే విల్ బి ఎన్ఫోర్స్డ్. అదే బాబు చేయకూడదని. ఓకే, గాట్ ద డిఫరెన్స్. ఈ ఆర్టికల్ 17, అలాగే రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్, అలాగే రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ 3 ఆర్టికల్స్ విషయంలో గవర్నమెంట్ మీదకే కాదు, అగైన్స్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆల్సో. సో కన్సిడర్ ఫ్రమ్ హియర్, దిస్ ఈజ్ అనదర్ స్ట్రాంగ్ ఇష్యూ. రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్ విషయంలో రైట్ అగైన్స్ డిస్క్రిమినేషన్, రైట్ అగైన్స్ అన్టచబిలిటీ, రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఈ 3 విషయాల్లో ప్రైవేట్ ఇండివిజువల్ మీద కూడా కోర్ట్ విల్ ఎన్ఫోర్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద అగ్రీవ్డ్ సిటిజన్. ఎవరికైనా అన్టచబిలిటీ విషయంలో ఎవరైనా అగ్రీవ్ అయితే ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ద్వారా కోర్ట్ విల్ ఇష్యూ ఆర్డర్స్ ఫర్ దిస్ ప్రైవేట్ ఇండివిజువల్. అలాగే డిస్క్రిమినేషన్ విషయంలో ఎవరైనా డిస్క్రిమినేట్ అవుతున్నారు అని వెళ్తే కోర్ట్ విల్ గివ్ ఆర్డర్స్ టు ప్రైవేట్ ఇండివిజువల్ ఆల్సో. అలాగే రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్, ఎవరైనా చిన్నపిల్లలు కానీ లేకపోతే బేగార్ ప్రాక్టీస్ ఎవరైనా చేస్తున్నారంటే ప్రైవేట్ ఇండివిజువల్స్, వాళ్ళ మీదకి కోర్ట్ విల్ ఇష్యూ ఆర్డర్స్. అదనమాట ఈ 3 విషయాల్లో కోర్ట్ విల్ ఇష్యూ ఆర్డర్స్ ఫర్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆల్సో. మిగతావన్నీ పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్. సో పార్లమెంట్ విల్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి 3 కూడా ప్రైవేట్ ఇండివిజువల్స్ మీదకి కూడా వెళ్తుంది ఆల్సో. అలా ఇప్పుడు దాకా మనం చూసిందండి గవర్నమెంట్, స్టేట్ ఫండమెంటల్ రైట్స్. స్టేట్ ఏమన్నా రెస్ట్రిక్ట్ చేస్తే మనం కోర్టుకి వెళ్తాం. అఫ్కోర్స్ పార్లమెంట్ కెన్ ఇంపోజ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. అది కాకుండా నార్మల్ టైమ్స్ స్టేట్ ఏమన్నా రెస్ట్రిక్ట్ చేస్తే కోర్టుకి వెళ్తాం. ఈ 3 ఆర్టికల్స్ విషయంలో కెన్ బి ఎన్ఫోర్స్డ్ అగైన్స్ ద ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆల్సో. ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 23 అండ్ ఆర్టికల్ 24. 17 and 24 ఆర్ అబ్సల్యూట్ రైట్స్. నో మోర్, నథింగ్, నో రెస్ట్రిక్షన్స్, నథింగ్. అది ఒరిజినలీ కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ ఫర్ 7 ఫండమెంటల్ రైట్స్. హౌవెవర్ మొత్తానికి ఫస్ట్లో మన కాన్స్టిట్యూషన్ 1950లో వచ్చినప్పుడు 7 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అందులో రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 అనేది డిలీట్ చేశారు. దేని ద్వారా 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేశారు 1976లో. అండ్ మేడ్ లీగల్ రైట్ చేశారు. ఆర్టికల్ 300(a)లో లీగల్ రైట్స్ చేశారు ఇన్ పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, 7 రైట్స్ ఉంటే 1950 January 26న ఫర్దర్గా ఆర్టికల్ 31 వాజ్ డిలీటెడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ బై 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 అండ్ ఇట్ ఈస్ మేడ్ లీగల్ రైట్ అండర్ ఆర్టికల్ 300(a) ఇన్ పార్ట్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే అండి, ఈ స్టేట్మెంట్ కొంచెం ఇంపార్టెంట్. జ్యుడిషియల్ రివ్యూ ఈజ్ ఇంప్లిసిట్, ఇక్కడ ఎక్స్ప్లిసిట్. ఈ 2 డిఫరెన్స్ చూడండి. ఇంప్లిసిట్ అంటే అంతర్లీనంగా ఉంది ఇందులో, అంటే డైరెక్ట్గా చెప్పదు కాన్స్టిట్యూషన్. ఈ రెండింటిలో జ్యుడిషియల్ రివ్యూ చేస్తారు ఈ 2 ఆర్టికల్స్ ప్రకారం. 2 ఆర్టికల్స్లో ఇంప్లిసిట్గా ఉంటుంది జ్యుడిషియల్ రివ్యూ అనేది. అంటే జ్యుడిషియరీ విల్ రివ్యూ, మళ్ళీ దాన్ని చూసి ఆ రిట్స్ ఇస్తుంది అనమాట, మెయిన్ ఎన్ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ మాత్రం మన కాన్స్టిట్యూషన్లో ఈ ఆర్టికల్ 13 Clause 2లో ఎక్స్ప్లిసిట్గా ప్రజెంట్ చేసింది ఈ ఆర్టికల్ 13 Clause 2 జ్యుడిషియల్ రివ్యూని. మనం నెక్స్ట్ ఆర్టికల్లో చూస్తాం. విల్ గో టు 13 ఆఫ్టర్ దిస్ వీడియో. ఇక్కడ మేజర్ డిఫరెన్స్ గమనించండి. జ్యుడిషియరీ రివ్యూ అన్న కాన్సెప్ట్ ఇంప్లిసిట్ అండర్ ఆర్టికల్ 32 అండ్ 226. 32 ఏంటండి? సుప్రీంకోర్టు, 226 హైకోర్టు. 2 కూడా మన ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. ఆర్టికల్ 32లో రిట్స్ ఉంటాయి, ఆ రిట్స్ని హైకోర్టు కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఆర్టికల్ 32 బిలాంగ్స్ టు సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 బిలాంగ్స్ టు హైకోర్టు. ఈ 2 ఆర్టికల్స్లో జ్యుడిషియరీ రివ్యూ అనేది ఇంప్లిసిట్గా ఉంటుంది. జ్యుడిషియరీ రివ్యూ ఈజ్ ఎక్స్ప్రెసివ్లీ ప్రెజెంటెడ్ అండర్ ఆర్టికల్ 13 Clause 2. అంటే క్లియర్గా ఉంటుంది అనమాట. ఇఫ్ ఎనీ ప్రొవిజన్ వాజ్ ఇన్వాలిడ్, జ్యుడిషియరీ విల్ ఇన్వాలిడ్ అంటుంది. అంటే ఏదైనా ఒక చట్టం, ఇఫ్ ఎనీ యాక్ట్ కాంట్రవీన్స్ ఆర్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్, ద యాక్ట్ షాల్ బి నల్ అండ్ వాయిడ్ బై ద యాక్ట్ విల్ బి గివెన్ యాజ్ నల్ అండ్ వాయిడ్ బై ద సుప్రీం కోర్ట్, బై ద కోర్ట్స్ అంటారు. అది ఆర్టికల్ 13 డెఫినెట్గా జ్యుడిషియల్ రివ్యూ చేసిన తర్వాతే కదా, రివ్యూ చేసిన తర్వాత ఆ యాక్ట్ని నల్ అండ్ వాయిడ్గా డిక్లేర్ చేయొచ్చు. సో ద కోర్ట్స్ విల్ డిక్లేర్ సచ్ అన్ యాక్ట్ యాజ్ నల్ అండ్ వాయిడ్ ఇఫ్ దే కాంట్రవీన్ ద ఫండమెంటల్ రైట్స్ అని ఆర్టికల్ 13 Clause 2లో ఉంటుంది. అది ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ డిఫరెన్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు ఏంటి 6 గ్రూప్స్ ఉన్నాయి. 7 తీశారు కదా, రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31 వెళ్ళిపోయింది. సో ఇక మిగిలింది రైట్ టు ఈక్వాలిటీ 14 to 18 ఆర్టికల్స్ ఉంటాయి.
రైట్ టు ఫ్రీడమ్ 19 to 22, రైట్ టు ఎక్స్ప్లాయిటేషన్ 20, రైట్ అగైన్స్ ఎక్స్ప్లాయిటేషన్ 23 and 24, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29, 30, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32. సో ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్ నుంచి ఆర్టికల్ బై ఆర్టికల్ వెళ్తాం. సో దీస్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. నౌ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్, విచ్ ఈస్ నాట్ ఫాలోయింగ్. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్, రైట్ టు వర్క్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. All statements below related to the fundamental rights are correct except in India the power to impose limitations on fundamental rights has been conferred upon the Supreme Court. కాదు కదా, పార్లమెంట్ కదా. Supreme Court will decide whether the limitations are reasonable or not, the restrictions reasonable or not. అది judiciary determines the reasonableness of the restrictions imposed by the legislature. Yes, correct. డిటర్మైన్ చేస్తుంది రీజనబుల్నెస్ని, కరెక్టా కాదా, రీజనబుల్గానే పెట్టారా, రెస్ట్రిక్షన్స్ లేదా అని జ్యుడిషియరీ రివ్యూ చేస్తుంది అనమాట. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1978, ఎస్ 1901లో మళ్ళీ అది ఉంటుంది, ఆ రైట్ టు ప్రాపర్టీ అనేది ఉంటుంది. అందులో తీసేసి 31 కూడా తీసేసి 300A చేశారనమాట. ఇందాక 1976 అన్నా 70, సారీ అగైన్ 1976 కాదండి, ప్లీజ్ కరెక్ట్ ఇట్. దిస్ ఈస్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978, కైండ్లీ కరెక్ట్ ఇట్. 42nd 1976 మినీ కాన్స్టిట్యూషన్, 1978లో 44th. 42nd కాంగ్రెస్, 1978. 44 జనతా గవర్నమెంట్, అంటే ప్రికర్సర్ టు బీజేపీ అన్నమాట. మొరార్జీ దేశాయ్. సో వన్స్ అగైన్ ప్లీజ్ కరెక్ట్ దిస్, సారీ. 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978 జనతా గవర్నమెంట్. 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, it is mini constitution. This act is mini constitution. Congress government, Indira Gandhi. So this is correct. 44th 1901 లో clause తీసేసి 31 తీసేసి పెట్టనమాట. If anybody's property is taken away by the executive fiat with due authority of law or intervention of a law, the aggrieved individual has no right to move the Supreme Court under Article 332. అంతే కదండి. It's not a fundamental right no more. It has become a legal right. So Supreme Court ఎలా మూవ్ చేస్తాం మనం? చేయలేం. No. Which of the following features are regarded as the core features of rule of law? Limitations of powers ఉండాలి కదా, గవర్నమెంట్కి పవర్స్ యొక్క లిమిటేషన్ ఉండాలి. ఎస్. ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఎస్. లిబర్టీ అండ్ సివిల్ రైట్స్, ఎస్ ఉండాలి రూల్ ఆఫ్ లాలో. సుప్రీమసీ ఆఫ్ లా కోడ్స్, అంతే కదండి, గవర్నమెంట్ ఆఫ్ లాస్ నాట్ ఆఫ్ మెన్. సో లా కోడ్ అనేది సుప్రీమసీ, లా అనేది సుప్రీం, నాట్ మెన్. సో లిమిటేషన్ ఉండాలి పవర్స్ మీద, గవర్నమెంట్ యొక్క పవర్స్ మీద లిమిటేషన్స్ ఉండాలి. దట్ ఈస్ రూల్ ఆఫ్ లా. అంటే షుడ్ బి అబ్సల్యూట్, పవర్ షుడ్ బి అబ్సల్యూట్. అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ ఏదో ఉంటుంది అక్కడ. ఈక్వాలిటీ బిఫోర్ లా ఉండాలి రూల్ ఆఫ్ లా ప్రకారం, కోర్ ఫీచర్. లిబర్టీ అండ్ సివిల్ రైట్స్, కోర్ ఫీచర్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. మనుషులందరికీ లిబర్టీ ఉండాలి, సివిల్ రైట్స్ ఉండాలి. అలాగే సుప్రీమసీ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా, కోర్ ఫీచర్, ఆల్ ఆఫ్ దీస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్? రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ద స్టేట్ అగైన్స్ ద సిటిజన్స్ కాదండి, క్లెయిమ్స్ ఆఫ్ ద సిటిజన్స్ అగైన్స్ ద స్టేట్. థర్డ్ స్టేట్మెంట్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. క్లెయిమ్స్ ఆఫ్ సిటిజన్స్ అగైన్స్ ద స్టేట్, నాట్ క్లెయిమ్స్ ఆఫ్ ద స్టేట్ అగైన్స్ సిటిజన్స్. అంటే మనం స్టేట్కి అగైన్స్ట్గా క్లెయిమ్ చేసుకుంటాం, బాబు నా రైట్ హక్కు, నా హక్కుని, నా రైట్ని నువ్వు ఇవ్వట్లేదు, నా రైట్ నాకు ఇవ్వని మనం క్లెయిమ్ చేస్తాం. సిటిజన్స్ క్లెయిమ్ అగైన్స్ ద, ఎవరు మన రైట్ కట్టేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్. సో రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ ద సిటిజన్స్ అగైన్స్ ద స్టేట్. రైట్స్ అండ్ ప్రివిలేజెస్ విచ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ స్టేట్. రైట్స్ ఆర్ ప్రివిలేజెస్, ప్రివిలేజ్ ఏం కాదండి, ప్రివిలేజ్ ఏం కాదు, దోస్ ఆర్ నాట్ ప్రివిలేజెస్. అలాగే రైట్స్ ఆర్ ప్రివిలేజెస్ ఆఫ్ ఫ్యూ సిటిజన్స్ అమాంగ్ అగైన్స్ మెనీ కాదు. రైట్ అనేది ప్రివిలేజ్ కాదు, హక్కు, బర్త్ రైట్, ఇట్స్ రైట్ అంతే. సో రైట్స్ ఆర్ క్లెయిమ్స్ ఆఫ్ సిటిజన్స్ అగైన్స్ ద స్టేట్. How many fundamental rights are enjoyed by the Indians? 6. Fundamental rights are justifiable. We can go to court if our fundamental rights are violated. The rights are fundamental. The rights are called fundamental rights because fundamental rights ni fundamental rights ni ఎందుకు అంటున్నారు? It is written in the constitution. అవును రాయబడింది. డెమోక్రటిక్కి ఫండమెంటల్ రైట్కి సంబంధం లేదు, పబ్లిక్ వెల్ఫేర్కి సంబంధం లేదు, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధం ఉంది. చెప్పాం కదా, దే ఆర్ ఎసెన్షియల్ ఫర్, అలా అనమాట, ఎసెన్షియల్ ఫర్ ఇంటలెక్చువల్, మారల్ అండ్ స్పిరిచువల్. దే ఆర్ ఎసెన్షియల్. అట్లాగే పార్లమెంట్ కాంట్ మేక్ లా అగైన్స్ట్ ఇట్. పార్లమెంట్ కాంట్ మేక్ లా అగైన్స్ ఫండమెంటల్ రైట్స్. చట్టం అగైన్స్ట్గా చేయలేదు, ఆ రైట్స్ని రీజనబుల్గా రెస్ట్రిక్ట్ చేస్తుంది అంతే. రెస్ట్రిక్ట్ చేయగలదు కానీ అగైన్స్ట్గా యాక్ట్ చేయలేదు ఫండమెంటల్ రైట్స్కి. నో. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ 145. ఫండమెంటల్ రైట్స్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్ బికాజ్ ఇట్ ఈస్ డెమోక్రటిక్ కాదు. డెమోక్రటిక్ కాకపోయినా డెమోక్రటిక్ కాబట్టే మనం ఫండమెంటల్ ఇవన్నీ డెమోక్రసీకి ఫండమెంటల్ రైట్స్కి సంబంధం. రూల్ ఆఫ్ లా, ఒక డెమోక్రసీలో రూల్ ఆఫ్ లా ఉంటుంది. రూల్ ఆఫ్ లా ఉందంటే ఫండమెంటల్ రైట్స్ ఉండే తీరాలి. ఫండమెంటల్ రైట్స్ ఉంటేనే
రూల్ ఆఫ్ లా కిందకి వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ లేకపోతే ఇట్ నాట్ బి డెమోక్రటిక్, ఇట్ విల్ బి ఆటోక్రటిక్. పబ్లిక్ వెల్ఫేర్ గురించి కాదు, ఎవ్రీ ఇండివిజువల్కి సంబంధించింది. అందుకని ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దట్స్ వై దే ఆర్ ఫండమెంటల్ రైట్స్. దే ఆర్ ఎసెన్షియల్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్స్, దట్స్ వై దే ఆర్ ఫండమెంటల్ రైట్స్. Parliament can't make law against those rights, that's why they are called fundamental rights. Got it? Which of the following is enforceable in a court of law? Fundamental rights. Fundamental duties, no. Directive principles, no. Preamble, no. అంటే ప్రియాంబుల్కి అగెనిస్ట్గా మనం కోర్టులో వెళ్ళాం, అంటే ప్రియాంబుల్కి అగెనిస్ట్గా కానీ ఏమన్నా గవర్నమెంట్ ఏమైనా చేస్తే మనం కోర్టుకి వెళ్ళాం. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్న దాని ప్రకారం గవర్నమెంట్ చేయకపోతే మనం కోర్టుకి వెళ్ళాం. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్లో ఎవరైనా సిటిజన్స్ పాటించలేదు అనుకోండి, కోర్టు గవర్నమెంట్ ఆర్ అదర్ పర్సన్ కెనాట్ గో టు కోర్ట్. ఓన్లీ ఫండమెంటల్ రైట్స్లో ఏమైనా జరిగితేనే దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారు. మనకి మొత్తం అన్ని పుస్తకాల్లో అన్ని దొరికేవండి. ఎక్కడో ఏదో పుస్తకంలో ఏదో రాస్తారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినప్పుడు ఒక టెక్స్ట్ బుక్, ఏదో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకుంటాం. అందులో ఈ పాయింట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఎగ్జామినర్ ఇస్తాడు, మనం ఏం చేయాలి? తెలియకపోతే బుద్ధిగా వదిలేసి వచ్చేయాలి, లేదా కొంచెం లాజికల్గా ఆలోచించాలి. పిఎన్ భగవతి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి కామెంట్ చేశారు, యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి నిర్వచనం ఇచ్చారు. అలాగా ఎస్ రాధాకృష్ణ ప్రెసిడెంట్. సో ఇట్లా ఏదైనా లాజికల్గా ఆలోచించి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటారు మనకి. సో ఫండమెంటల్ రైట్స్ షుడ్ బి లుక్డ్ అపాన్ నాట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎనీ పర్టికులర్ డిఫికల్టీ ఆఫ్ దట్ మూమెంట్, బట్ సంథింగ్ దట్ యూ వాంట్ టు మేక్ పర్మనెంట్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంట, ఫండమెంటల్ రైట్ అనేది ఆ ఒక పర్టికులర్ మూమెంట్లో ఒక పర్టికులర్ డిఫికల్టీ గురించి అలా చూడకుండా యూ వాంట్ టు మేక్ పర్మనెంట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అని అన్నారట. అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి పర్మనెంట్గా ఉండిపోవాలి కాన్స్టిట్యూషన్లో. అప్పటికప్పుడు ఏదో ఆ సమయానికి కోర్టుకి వెళ్ళి తెచ్చుకునేది కాకుండా ఫండమెంటల్గా ఉంటాయి కాన్స్టిట్యూషన్లో. అవి ఏమైనా వివాదం కలిగితే అప్పుడు కోర్టుకి వెళ్ళాలి. సో అది బట్ సంథింగ్ యూ వాంట్ టు మేక్ పర్మనెంట్ ఇన్ దిస్ కాన్స్టిట్యూషన్ అని జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారంట. లెర్న్ హియర్. Once again I am telling you, please watch my videos and then read one standard textbook, or read one standard textbook and then come and see my videos. Very essential for 100% quality. Of course, current I give 90%, I told you. The 10% current. And once you get the 90% basic, you will automatically get this 10% through newspapers, through current magazines, or anywhere else. Which is not a fundamental right. Of course, right to property is not a fundamental right by 44th Constitutional Amendment Act 1978. Legal right 300A. No more Article 31. ఇక్కడే ఉన్నారట రాధాకృష్ణ గారు అన్నారు. ఇప్పుడు ఇది చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పర్సన్ సెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఎ ప్లెడ్జ్ టు అవర్ పీపుల్ అండ్ ఎ ప్యాక్ట్ విత్ ద సివిలైజ్డ్ వరల్డ్. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎస్ రాధాకృష్ణ గారు. ఎ ప్లెడ్జ్ టు అవర్ పీపుల్ అండ్ ఎ ప్యాక్ట్ విత్ ద సివిలైజ్డ్ వరల్డ్. అంటే నాగరికత, అంటే వీఆర్ నాట్ అన్సివిలైజ్డ్. సివిలైజ్డ్ పీపుల్ ఉండాల్సిన రైట్స్. సో దే ఆర్ ప్యాక్ట్ విత్ ద సివిలైజ్డ్ పీపుల్. ఇట్స్ ప్లెడ్జ్ టు అవర్ పీపుల్ అండ్ ప్యాక్ట్ విత్ ద సివిలైజ్డ్ వరల్డ్ అని రాధాకృష్ణ గారు అన్నారండి. Patience, patience, patience. To read lot and lot, you need to have lot and lot of patience. Choose the correct answer. The fundamental rights have been described as Magna Carta of India, yes. Conscience of the Constitution, yes. Soul of the Constitution, yes. Inspiration from the Bill of Rights, yes. 1, 2, 3 and 4, yes. Soul of the Constitution, heart and soul of the Constitution is 32, Article 32. Right to constitutional remedies by B.R. Ambedkar. అలాగే కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్ అని డైరెక్టివ్ ప్రిన్సిపల్ రెండు కలిపి కన్సైన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట. కాన్షియన్స్ అంటే మనకంటూ ఒక కాన్షియన్స్ ఒకటి ఉంటుంది, అది కరెక్టా కాదా అని చెప్తా ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఒక కాన్షియన్స్ అనమాట, కాన్స్టిట్యూషన్ యొక్క కాన్షియన్స్. అంటే అందులో అన్నీ ఉంటాయి. వాట్ ఈస్ మెన్ బై రూల్ ఆఫ్ లా? వన్ యాక్ట్ ఫర్ ఆల్, వన్ జుడిషియరీ ఫర్ ఆల్, అంతే రూల్ ఆఫ్ లా. చట్టం అందరికీ సమానం, ఆ చట్టాన్ని నిలపడానికి ఒకటే జుడిషియరీ ఉంటుంది, అది స్టేట్మెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ గ్రాంటెడ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ద సిటిజన్స్? వాట్? రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, కరెక్టే కదా, ఇది ఫండమెంటల్ రైటే కదా. రైట్ టు సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, ఎస్. రైట్ టు జెండర్ ఈక్వాలిటీ, ఎస్, ఫండమెంటల్ రైటే. దిస్ ఈస్ ద నాట్ ఎ ఫండమెంటల్ రైట్. ఆప్షన్ మార్చుకోండి, దిస్ ఈజ్ ద ఫండమెంటల్ రైట్. అరే వై దిస్ మిస్టేక్స్ హ్యాపెన్ ఈస్ why you get this kind of mistakes. He's a 13-year-old kid. Exploitation, yes, it is a fundamental right. Article 30, 23 and 24. Kada. Yeah. So part 3 of the constitution, which of the above statements are correct అన్నాడు. ఫస్ట్ మనం ఇది చూడాలి కదా, ఈ కరెక్ట్ అడిగాడా ఇన్కరెక్ట్ అడిగాడా చూసుకోవాలి. పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కవర్ ఆర్టికల్ 12 to 35 డీల్స్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. ఎస్, పార్ట్ 3 12 to 35, ఎస్. ఎస్. రైట్ టు ప్రాపర్టీ ఈజ్ లిస్టెడ్ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ దేర్ కదా, సో ఓన్లీ వన్. ఓకే, గుడ్. ఇక్కడతో వీ కంప్లీటెడ్ ఇంట్రడక్షన్ టు ద ఫండమెంటల్ రైట్స్.